జై భీమ్. ఈరోజు దళిత సేన రాష్ట్ర కార్యాలయం నుండి దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జివరపు రవిప్రకాష్ అను నేను ఈ రోజున బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారిని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అదే అగ్రవర్ణానికి చెందినటువంటి రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వారి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే అంశం మీద ఈ రోజున నేను మాట్లాడాలనుకున్నాను. మరి ఇటీవల ఉండి నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మరి ఆయన ఎమ్మెల్యే పదవి పొందకముందు దేశంలోనే వివిధ బ్యాంకుల నుండి సుమారు 2000 కోట్ల పైచులకే బ్యాంకు వారు ఏ విధంగా ఆయనకి అప్పు ఇచ్చారు అంటే, రాజకీయ పలుకుబడి ఉంటే, రాజకీయ పరమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి సహకారం ఉంటే వేల కోట్ల రూపాయలు బ్యాంకు అప్పు ఆయనకి ఇవ్వటానికి అసలు ఇవ్వాలని ఎవరు ఆయనకి సూచించారు? ఆ యొక్క సూచన మేరకు ఆయన అప్పు తీసుకుని ప్రజల సొమ్మండి ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి చెందినటువంటి దాచుకున్న ఆ డబ్బులో నుంచి ఆయనకి వేల కోట్ల రూపాయలు అప్పు ఇవ్వడం జరిగింది. బ్యాంకింగ్ వ్యవస్థ వారు ఇతనికి రఘురామకృష్ణరాజుకి అప్పు ఇచ్చే విషయంలో ఎందుకు పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండా ఇవ్వడం జరిగింది? ఈయన విషయంలో ఎందుకు విచారణ కానీ, కోర్టు పరిధిలో కానీ మరి అతని మీద చర్యలు తీసుకునే విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మరి ఒక దళిత మహిళకి కానీ, దళితుడికి కానీ 1,00,000 రూపాయలు బ్యాంకు నుంచి రుణము ఇవ్వాలంటే ఈ రోజున మనం చూస్తున్నాము, ఆంధ్రప్రదేశ్లోనే ఏలూరు జిల్లాలోనే ఏలూరు నగరానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక బ్యాంకు మేనేజర్, చీఫ్ మేనేజర్ గారు దళిత మహిళకు ప్రధానమంత్రి పేరు మీద గల పిఎంఈజీపీ రుణమును మంజూరు చేసి నిధులను విడుదల చేసే విషయంలో సుమారు 6 నెలలుగా ఈ మేనేజర్ గారు దళిత మహిళను 5 లక్షల రూపాయలు రుణమును విడుదల చేసే విషయంలో అన్ని అర్హతలు ఉండి, రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కు కలిగినటువంటి దళిత మహిళకు రుణమును విడుదల చేసే విషయంలో వివిధ అసత్య కారణాలు చెప్తూ బ్యాంకు చుట్టూ గెరా సుమారు 6 నెలల నుంచి 30 సార్లు తిప్పినటువంటి పరిస్థితి. మరి ఒక దళిత మహిళకు 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని పొందుకునే విషయంలో ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న బ్యాంకింగ్ వారు రఘురామకృష్ణరాజు విషయంలో ఎందుకు అంత ఉదాసీత ఏర్పాటు కలిగి ఉన్నారు? ఈ విషయానికి బ్యాంకింగ్ వ్యవస్థ సంబంధించినటువంటి
జిఎం హోదాల్లో, అదేవిధంగా ఈ యొక్క మరి రఘురామరాజుకి రుణాన్ని ఇవ్వాలని చెప్పేసి సూచించినటువంటి వారు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఇన్ని కోట్లు, వేల కోట్ల రూపాయలు తీసుకుని ఒక్కడికి అన్ని వేల కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారు? ఒక దళిత మహిళ యూనిట్ నెలకొల్పుకుని జీవనోపాధి కోసం బ్యాంకు చుట్టూ 6 నెలల పాటు తిరిగినా ఇప్పటికి కూడా ఏ విధమైనటువంటి పరిష్కారం లేక ఆఖరికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఒక్కసారి గమనించాలి వ్యవస్థలో ఉన్న లోపాలు. దళిత మహిళకైతే ఒక న్యాయం, అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తికైతే ఒక న్యాయం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కుల వివక్షతకు ఇది ప్రధానమైన నిదర్శనమని నేను తెలుపుతున్నాను. కనుక సమాజంలో ఉన్నటువంటి ఈ వివక్షతను పారద్రోలి బ్యాంకింగ్ వారు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ యొక్క విధానాలను పూర్తి స్థాయిలో విడిచిపెట్టి అందరినీ ఒకే తాటిగా సమానంగా చూచి, మొన్న ఇటీవల ఒక రీజనల్ మేనేజర్ గారు అంటున్నారు, మాకు కులాలతో పని ఉండదండి, మాకు మతాలతో పని ఉండదండి, మాకు పార్టీలతో పని ఉండదండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. పైకి మాటలు మాత్రమే కానీ బ్యాంకు వద్దకు వెళ్ళేపాటికి రాజకీయ పలుకుబడి కలిగిన వారికి, అగ్రవర్ణానికి చెందిన వారికి క్షణాలలో రుణాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాము. అదే దళితులకు, బడుగు బలహీన వర్గాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైన పథకాలు పెట్టినప్పటికీ వాళ్ళకి ఇవ్వటానికి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మరి దళిత సేన తరపున తీవ్రంగా మరి మేము ఖండిస్తూ, మరి ఇకనైనా రఘురామ కృష్ణరాజు విధానాలను అవగాహన చేసుకొని బ్యాంకింగ్ వ్యవస్థ వారు రుణాన్ని వసూలు చేయకపోతే దళిత సేన తరపున బ్యాంకింగ్ వ్యవస్థకు, వారి యొక్క విధానాలకు, ఆర్బీఐ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా వారు పనిచేస్తున్న విధానాలకు మేము దళిత సేన తరపున ఉద్యమం త్వరలో చేయవలసి వస్తుందని చెప్పేసి ఈ రోజున సౌనీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ వారికి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సౌనీయంగా తెలుపుకుంటున్నాం. జై భీమ్, జై దళిత సేన.